గోకవరం బస్టాండ్ సమీపంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు సప్ప ఆదినారాయణ పర్యవేక్షణలో మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులు సప్ప ఆదినారాయణ పర్యవేక్షణలో మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం జన్మదిన వేడుకలు గోకవరం బస్టాండ్ సమీపంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఘనంగా జరిగాయి. తొలుత ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. అనంతరం 1000 మందికి చల్లని కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 36వ వార్డు ఇన్ఛార్జ్ నందం స్వామి, 39వ వార్డు ఇన్ఛార్జ్ లంకా ప్రసాద్, ట్రేడ్ యూనియన్ సిటీ అధ్యక్షులు దాది శంకర్, వైఎస్ఆర్ సోషల్ మీడియా కొమ్ము దుర్గారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు నగరబోయిన శ్రీనివాస్ సమిష్టిగా భరత్రాం జన్మదిన వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన భాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న, కటకం చిన్న, గుడివాడ అప్పారావు, శివరామకృష్ణ, నరసింహం, నాని, శివప్రసాద్, వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్రాం గారి జన్మదిన వేడుకలను మోకారు బస్ స్టాండ్ సౌత్ ఇండియా కాంప్లెక్స్ ఆపోజిట్ గాంధీ బొమ్మ వద్ద మరి ఈ రోజున ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, అలాగే 36వ వార్డు ఇన్ఛార్జు నందం స్వామి గారు, అలాగే 39వ వార్డు ఇన్ఛార్జు లంక ప్రసాద్ గారు, అలాగే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు దాడి శంకర్ గారు, అలాగే నగరబోయిన శ్రీనివాస్ గారు ట్రేడ్ యూనియన్ నాయకులు, అలాగే సోషల్ మీడియా నాయకులు దుర్గారావు, కొమ్మూటి దుర్గారావు, అలాగే బిల్డర్ చిన్న గారు, ఇంకా వివిధ విభాగాల సభ్యులు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన ప్రజలకు డ్రింక్ బాటిల్స్ కూడా వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి భరత్రాం గారిని చిరస్థాయిగా ఈ ప్రజల గుర్తుండిపోయేలాగా ఆయన చేసిన అభివృద్ధిని అందరి దృష్టికి తీసుకెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో ఆయనకి మరింత ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ